హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 46కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి అపియర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చెక్ చేద్దాం. చూడండి, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ హౌ ఆర్ యూ మీన్స్ NEETINFU, you there means TINSENE, then solve the following questions based on the information అని ఇచ్చాడు. తెలుగులో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం దీన్ని వెరిఫై చేసినట్లయితే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ హౌ అనేది ఇచ్చాడు. ఒక కోడ్ భాషలో హౌ ఆర్ యూ అనగా NEETINFU అని, సో ఆర్ యూ దేర్ అనగా TINSENEE అని, దెన్ సాల్వ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ ఒక్కసారి మనం ఈ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకున్నట్లయితే రైట్, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంది మనకి. సో ఇప్పుడు హౌ ఆర్ యూ అనేటువంటి వర్డ్ ఉంది. సో హౌ ఆర్ యూ అనేటువంటి వర్డ్ ఉంది. సో దీన్ని ఎట్లా కోడ్ చేశాడు అంటే, ఈ 3 వర్డ్స్ ఉన్నాయి కదా, 3 వర్డ్స్ని ఈ 3 వర్డ్స్తో కోడ్ చేశాడు, NEETINFUగా. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే ఆర్ యూ దేర్ అనేటువంటి వర్డ్ని, సో ఆర్ యూ దేర్ అనేటువంటి వర్డ్ని సో ఇక్కడ మనకి ఎట్లా కోడ్ చేశాడు అంటే TINSENEEగా కోడ్ చేశాడు. ఓకే, సో అయితే మనం ఏం కోడ్ చేయమన్నాడు, హౌ అనేటువంటి వర్డ్ని కోడ్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి, ఆర్ యూ అండ్ ఆర్ యూ అనేది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 2 వర్డ్స్, 2 పదాలు అనేవి ఇక్కడ కామన్గా ఉన్నాయి స్టేట్మెంట్ 1 and 2లో. మరి ఈ రెండింటిలో ఏం కామన్ ఉన్నాయి చూడండి, TIN అండ్ నీ అనేవి ఇక్కడ NEE అనేవి ఇక్కడ మనకి ఏమున్నాయంటే కామన్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం మిగిలింది అని అంటే హౌ అనేది మిగిలింది, ఇక్కడ ఏం మిగిలింది అంటే FU అనేది మిగిలింది. సో అంటే ఈ రెండు పదాలు ఇక్కడ కామన్ ఉన్నాయి కాబట్టి 2 పదాలు ఇక్కడ కామన్ ఉన్నాయి. సో ఇక్కడ మిగిలింది అయితే హౌ, ఇక్కడ మిగిలింది అయితే FU కాబట్టి సో FU అనే దాన్ని మనం కోడ్గా తీసుకోవచ్చు. FU అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82, మరి క్వశ్చన్ నెంబర్ 82లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంది అని అంటే వాట్ ఈస్ ద కోడ్ ఫర్ దేర్ అనేది ఉంది. సో బిఫోర్ ఇక్కడ చూడండి, దేర్ అనేటువంటి వర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఏం మిగిలింది అని అంటే దేర్, ఇక్కడ ఏం మిగిలింది అంటే SE అనేది మిగిలింది. సో మరి దేర్ కోడ్ ఏమవుతుందంటే SE అనేది అవుతుంది. SE అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆర్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ బిఫోర్లో మనం ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ఆర్కి కోడ్ అనేది NE అయినా అవ్వచ్చు, TIN అయినా అవ్వచ్చు, NEE అయినా అవ్వచ్చు, లేదా TINN అయినా అవ్వచ్చు. సో అంటే ఇక్కడ మనం చెక్ చేస్తే NEE ఆర్ TIN అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, KLMNOPQR అనేది ఉంది. సో ఎల్ అనే అక్షరం యొక్క వెంటనే ఎడమ వైపున గల అక్షరం నాకు చూడండి, KLMNOPQR అనేది ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే దీంట్లో ఎల్ అనే అక్షరం యొక్క వెంటనే ఎడమ వైపున గల అక్షరంకి, ఎల్ అనేటువంటి అక్షరంకి వెంటనే ఎడమ వైపున K ఉంది. ఓకే, సో K దగ్గర నుంచి కుడి వైపున గల 3వ అక్షరం, దీనికి కుడి వైపున గల 3వ అక్షరం అంటే 1 2 3 N దగ్గరకు వచ్చాము. నెక్స్ట్ దానికి వెంటనే ఎడమ వైపున గల అక్షరం అంటే, దీనికి వెంటనే ఎడమ వైపున గల అక్షరం అంటే M దగ్గరకు వచ్చాము. మరలా వెంటనే ఎడమ వైపున గల అక్షరం అంటే L దగ్గరకు వచ్చాము. గల అక్షరం నాకు కుడి వైపున గల 4వ అక్షరం, దీనికి కుడి వైపున గల 4వ అక్షరం అంటే 1 2 3 4. సో ఆన్సర్ ఏమవుతుందంటే P అవుతుంది. ఓకేనా, సో ఇట్లా మనము ఈ 5 లెటర్సే అంటే దగ్గర మనకు ఒక 7-8 లెటర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఈజీగా డీల్ చేయొచ్చు. ఒకవేళ 10 లెటర్స్ లాగా ఇచ్చాడు అంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం ఛాన్సెస్ అనేది ఉంది. సో దీన్ని మనం ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, ఎల్ అనేటువంటి లెటర్ని బేస్గా తీసుకుందాం. ఎల్ అనేటువంటి లెటర్ దగ్గర నుంచి మనం ఏం చేయాలనంటే, సో ఇక్కడ ఎడమ వైపు, లెఫ్ట్ అంటే ఎడమ వైపు అని అంటే మాత్రం మైనస్గా తీసుకోవాలి. సో కుడివైపు, రైట్ సైడ్ అంటేనేమో ప్లస్గా తీసుకోవాలి, రైట్ సైడ్ అంటేనేమో కుడివైపు అంటేనేమో ప్లస్గా తీసుకోవాలి. ఓకే, సో మనం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఎల్ అనే అక్షరం యొక్క వెంటనే ఎడమ వైపున గల అన్నాడు, వెంటనే ఎడమ వైపున అంటే -1, ఎడమ వైపు అంటే మైనస్ కాబట్టి -1 తీసుకుందాం. నెక్స్ట్ కుడివైపున గల 3వ అక్షరం అంటే ఏం చేయాలి, +3గా తీసుకోవాలి. +3 కుడివైపున గల అంటే కుడివైపుకి ప్లస్ తీసుకోవాలి. దీనికి వెంటనే ఎడమ వైపున గల అన్నాడు, మళ్ళీ -1 తీసుకోవాలి. గల అక్షరం నాకు మరలా వెంటనే ఎడమ వైపున గల అంటే మళ్ళీ -1 తీసుకోవాలి. అక్షరం గల కుడివైపున 4వ అక్షరం అంటే కుడివైపు అంటే ప్లస్ తీసుకోవాలి కదా, ప్లస్ తీసుకుందాం. ఓకేనా, సో ఇది ఇక్కడ చూడండి, లెఫ్ట్ అంటే మైనస్, రైట్ అంటే ప్లస్. సో ఎల్ అనే అక్షరం నుంచి చెప్పమంటున్నాడు, ఎల్ అనే అక్షరం నుంచి చెప్తున్నాము. ఎడమ వైపు 1వ అక్షరం అన్నాడు కాబట్టి వెంటనే ఎడమ వైపున అన్నాడు కాబట్టి -1 తీసుకున్నాం. సో కుడివైపున 3వ అక్షరం అన్నాడు కాబట్టి +3 తీసుకున్నాను.
సో మళ్ళీ వెంటనే ఎడమ వైపున ఉన్నాడు కాబట్టి -1 తీసుకున్నాను. నెక్స్ట్ వెంటనే ఎడమ వైపున ఉన్నాడు కాబట్టి -1 తీసుకున్నాను. నెక్స్ట్ కుడివైపున గల 4వ అక్షరం ఉన్నాడు కాబట్టి కుడివైపుకి +4 తీసుకున్నాను. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి, దీంట్లో మనకి ఏం కండిషన్ కనిపిస్తుంది అని అంటే ఒక -1కి -1 -3కి +3కి క్యాన్సిలేషన్ అయిపోతే +4 ఉంది. సో మరి ఎల్ నుంచి +4 చేయాలి. మరి ఎల్ నుంచి +4 అంటే ఏముందో చూద్దాం. చూడండి 1 2 3 4. సో 4 అంటే ఏమవుతుంది 16 అనేది మన ఆన్సర్ అవుతుంది. 16 అంటే పి. సో పి ఈజ్ అవర్ ఆన్సర్. పి కనిపిస్తుంది చూడండి. అంటే ఆల్ఫాబెట్స్లో కౌంటింగ్ చేయకుండా ఒకవేళ ఆల్ఫాబెట్ ఏదైతే హింట్ ఇచ్చాడో అక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ మైనస్ ప్లస్ వాల్యూస్ అనేవి రాసి చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద 7th టు ద రైట్ ఆఫ్ 18th ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వైజ్గా చూస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th రైట్ అని ఇచ్చాడు, రైట్ సైడ్ 7th అని ఇచ్చాడు. ఓకే, సో మరి తెలుగు మీడియం వైజ్గా చూస్తే రైట్ సైడ్ 18th అని ఇచ్చాడు, రైట్ సైడ్ 18. ఓకేనా, సో మరి 18 - 7 చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం వైజ్గా సో మైనస్ ఇక్కడ 8 - 7 చేస్తే 11 అనేది వచ్చింది రైట్ సైడ్ నుంచి. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వైజ్గానే రైట్ సైడ్ నుంచి 11th ఏందో చూద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 ఏమవుతుందంటే డాలర్ సింబల్ అనేది అవుతుంది. ఇప్పుడు తెలుగులో ఇక్కడ అక్షరం అని ఇచ్చాడు, దీన్ని మనం మూలకంగా రాద్దాము. ఓకేనా, అక్షరం కాదు మూలకం అనమాట అది. ఓకేనా, సో ఇది అక్షరం కాదు మూలకం. రైట్, ఇప్పుడు మరి తెలుగు మీడియం క్వశ్చన్ వైజ్గా ఏముందో చూద్దాం. తెలుగు మీడియం క్వశ్చన్ వైజ్గా చూసినట్లయితే చూస్తే కుడివైపు చివరి నుండి 18వ అక్షరం అన్నాడు. సో కుడివైపు చివరి నుండి 18వ అక్షరానికి కుడివైపున గల 7వ అక్షరం అన్నాడు. ఓకే, సో మరి కుడివైపున గల 7వ అక్షరం అంటే 18 - 7 ఏం తీసుకోవాలంటే 11 అవుతుంది. 11 ఎక్కడి నుంచి అంటే రైట్ సైడ్ నుంచి. మరి రైట్ సైడ్ నుంచి చూసినట్లయితే రైట్ సైడ్ నుంచి మనకి ఇప్పుడే కౌంట్ చేసాం 11వ అక్షరం. 11వ మనకు మూలకం అనేది ఏమవుతుంది అంటే సింబల్ కానీ నెంబర్ కానీ 11వ స్థానంలో ఉండేదని చెప్పాలి. మరి 11వ స్థానంలో ఉండేది ఏంటంటే డాలర్ సింబల్. సో డాలర్ సింబల్ అనేది ఆన్సర్ అవుతుంది. 86 చూద్దాం. 86 క్వశ్చన్ అనేది, సో ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద లాస్ట్ 15 ఎలిమెంట్స్ ఈజ్ రివర్స్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ టు ద రైట్ ఆఫ్ 12th ఫ్రమ్ ద లెఫ్ట్ అని ఇచ్చాడు. ఓకే, సో మరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో బి దగ్గర వరకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నిటినీ కూడా సో రివర్స్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎలిమెంట్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మనకి. సో ఇప్పుడైతే మనకి ఇంగ్లీష్ మీడియం వైజ్గా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను నోట్ చేస్తున్నాను. ద ఆర్డర్ ఆఫ్ ద 15th ఎలిమెంట్ ఈజ్ రివర్స్డ్ అని అన్నాడు. ఓకే, సో 15 ఎలిమెంట్స్ ఈజ్ రివర్స్డ్ అన్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ టు ద రైట్ ఆఫ్ సో రైట్ సైడ్ 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చాడు అనమాట. 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చాడు. ఓకేనా, సో ఒకవేళ 15 అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాసినట్లయితే 15 అక్షరాలు కాదు, మళ్ళీ అగైన్ మూలకంలో ఇది. ఓకేనా, సో 15 ఎలిమెంట్స్ అనేది వ్యతిరేక క్రమంలో రాసినట్లయితే ఎడమవైపు చివరి నుండి 12వ అక్షరానికి గల కుడివైపున గల 5వ అక్షరం అని అన్నాడు. ఓకే, సో ఇక్కడ 5th లెటర్ ఫ్రమ్ ద 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అని అన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ మీడియంలో కొంచెం క్వశ్చన్ అనేది అక్కడ మనకి మూవ్ అయ్యింది, దాన్ని ఇట్లా మనం తీసుకొని వస్తే క్లియర్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ 5 అనేది మనకు అపియర్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు క్లియర్గా చూడండి క్వశ్చన్. ఓకే, సో మరి ఇంగ్లీష్ మీడియం వైజ్గా చూసుకున్నట్లయితే మనకి ఏమని చెప్పాడంటే ఫస్ట్ 5th లెటర్ ఫ్రమ్ ద రైట్ అన్నాడు, రైట్ సైడ్ నుంచి 5th లెటర్. ఓకే, నెక్స్ట్ 12th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ మనకి ఎంత లెటర్ కావాలంటే 12th లెటర్ కావాలి. ఓకే, మరి ఇప్పుడు 5 + 12 చేస్తే 17 అనేది వచ్చింది. మరి బాటమ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి 17. బాటమ్ అనేది ఇంగ్లీష్ మీడియంకి బాటమ్ ఏదైతే లెఫ్ట్ ఉంటుందో లెఫ్ట్ లేదంటే రైట్ ఉంటే రైట్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 17. మరి లెఫ్ట్ సైడ్ 17 కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఇక్కడ 15 16 17. సో ఆన్సర్ ఏమవుతుందంటే యూ అనేది అవుతుంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో సేమ్ క్వశ్చన్ని మనం తెలుగు మీడియం వైజ్గా చేస్తే తెలుగు మీడియంలో ఏముందనంటే ఒకవేళ చివరి 15 మూలకాలను వ్యతిరేక క్రమంలో రాసినట్లయితే ఎడమవైపు చివరి నుండి 12వ అక్షరం అన్నాడు. ఎడమవైపు చివరి నుండి 12వ అక్షరానికి కుడివైపున గల 5వ అక్షరం అంట. కుడివైపున గల 5వ అక్షరం అంటే కుడివైపున గల 5వ అక్షరం రాసాం. సో 12 + 5 ఏమవుతుందంటే 17 అవుతుంది. సో తెలుగు మీడియం వైజ్గా మనకి టాప్ సైడ్ని బేస్గా తీసుకుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్ 17. మన లెఫ్ట్ సైడ్ 17 అంటే ఇప్పుడే కౌంట్ చేసాం మనం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 15 16 17 యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ 87 క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 87 క్వశ్చన్, 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 alike in the certain way on the basis of the arrangement
అండ్ హెన్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ అని ఇచ్చాడు. హెన్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ విచ్ వన్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అని ఇచ్చాడు. ఈ క్రింది వానిలో ప్రత్యామ్నాయంలో 4ంటిలో 3 ఒకే సంబంధంలో కలిగి కేవలం ఒకటి భిన్నంగా కలదని ఇచ్చాడు. దాన్ని కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లో మనకి RW4 అనేది ఉంది. సో ఒకసారి మనం R అనేది ఎక్కడ ఉందో చూద్దాం. R నుంచి W అనేది ఎట్లా ఉంది అని అంటే R నుంచి W చూస్తే -2 ప్లేసెస్లో ఉంది. అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే R నుంచి 4 తీసినట్లయితే +2 ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇది. మరి సెకండ్ ఆప్షన్ చెక్ చేసినట్లయితే 5FG అనేది ఉంది. సో మరి 5FG అని అంటే సో 5 నుంచి G ఎట్లా ఉంది అని అంటే చూడండి, 5 నుంచి G అనేది ఇక్కడ +2లో ఉంది. 5 నుంచి F ఎట్లా ఉంది అని అంటే -2లో ఉంది. 5 నుంచి -2 ఉంది. 5 నుంచి G అయితేనేమో +2లో ఉంది. ఇది కరెక్టే ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. 9QA అనేది ఉంది ఇక్కడ మనకి సిరీస్లో. మరి 9 ఎక్కడ ఉందో చూద్దాం. సిరీస్లో 9 అనేది ఇక్కడ ఉంది. సో 9 తర్వాత Q అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఇది 9Q అనేది ఎట్లా ఉందంటే +2 ఉంది. 9A ఎట్లా ఉందంటే -2 రిలేషన్లో ఉంది. సో ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది. 1, 2 ఇక్కడ చెక్ చేసినట్లయితే సేమ్ సిమిలర్గా ఉన్నాయి. సో 1, 2 సేమ్ సిమిలర్గా ఉన్నాయి, కానీ థర్డ్ వన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్నే మనం ఇంకా ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు 9QA అనేది. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా వెరిఫై చేద్దాం. 3B డాలర్ సింబల్ ఎట్లా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. 3B డాలర్ సింబల్ ఏమన్నా ఇంకొంచెం డిఫరెంట్గా ఉందేమో చూద్దాం. 3B చూస్తే 3Bకి ఎట్లా ఉందంటే -2 ఉంది. $3 సింబల్ చూస్తే +2 ఉంది. సో అంటే కంపల్సరీ ఇక్కడ మనకు ఆప్షన్ 3నే డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 88లో ఇక్కడ ఏం లేదు చూడండి. ఈ నెంబర్స్ 8 + 1 + 3 + 4 యాడ్ చేస్తే సో ఇక్కడ మనకి 4 + 4 8 16 అనేది వస్తుంది. 16 అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి మనకి ఈ నెంబర్స్ ఎక్సెప్ట్ 20 అన్ని నెంబర్స్ యాడ్ చేస్తే ఏం నెంబర్స్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ 8 5 3 + 4 సో 8 8 16 + 4 20 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ నెంబర్స్ యాడ్ చేద్దాం ఇంక్లూడింగ్ క్వశ్చన్ మార్క్ 5 + 4 + 6 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న నెంబర్ని యాడ్ చేస్తే 18 రావాలి. మరి ఇంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. 6 + 4 ఏమవుతుంది అని అంటే 10 అవుతుంది. 10 + 5 15 15 ఉంది అండ్ అక్కడ 18 రావాలి. సో మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 3 ఉంటే 18 వస్తుంది కాబట్టి 3 అనేది మనకు ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 89 చూద్దాం. డైస్కి సంబంధించిన క్వశ్చన్. మరి దీంట్లో అసలు ఇన్ఫర్మేషన్ ఏమడిగాడు చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్రింది వాటిలో ఏది సరైందో అని అడిగాడు. సో 3 2 5 ఉంది. 4 5 1 అనేది ఉంది. సో 5 కామన్ ఉంది కాబట్టి ఏం తీసుకోవచ్చు అంటే 5 2 3గా తీసుకోవచ్చు అండ్ 5 1 4గా తీసుకోవచ్చు. 5 1 4. సో దీంట్లో ఏమేమి కామన్ ఉన్నాయో మనకు తెలిసింది అండ్ ఏమేమి ఆపోజిట్ అనేది మనకి క్లియర్గా మనకి క్లారిటీ ఉంది కాబట్టి సో ఆపోజిట్లో ఉండేవి పక్క పక్కనే ఉండకూడదు కాబట్టి మనం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. 5 6 చూడండి ఆపోజిట్స్ ఇక్కడేమో పక్క పక్కనే కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 1 2 ఆపోజిట్స్ ఇక్కడేమో పక్క పక్కనే కనిపిస్తున్నాయి, బి ఆప్షన్ కాదు. 3 4 ఆపోజిట్స్ ఇక్కడేమో పక్క పక్కనే కనిపిస్తున్న ఆప్షన్ సి కాదు, డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో ఇక్కడ 90 91 క్వశ్చన్స్ అనేవి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 18 to 10 into 12 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన దీర్ఘగణం కలదు అని చెప్పాడు. దాని యొక్క 8 into 10 సెంటీమీటర్ల ముఖాలకు ఎరుపు రంగు, 10 into 12 సెంటీమీటర్ల ముఖాలకు నీలం రంగు మరియు 10 into 12 సెంటీమీటర్ల ముఖాలకు నీలము మరియు 12 into 8 సెంటీమీటర్ల ముఖాలకు పసుపు రంగు వేసాడని చెప్పాడు. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకి ఇది డబుల్ టైం కౌంట్ అయింది చూడండి. మనకి ఇది 10 into 12 సెంటీమీటర్ల ముఖంలకు నీలము మరియు ఇది డబుల్ టైం అనేది కౌంట్ అయింది. సో ఇక్కడ మనకి ఏం కలర్స్ అని అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే 12 into 10 into 12కి అయితేనేమో బ్లూ కలర్ నీలం రంగు ఇది డబుల్ టైం కౌంట్ అయింది. సో దీన్ని మనము రిమూవ్ చేసేద్దాం. ఓకే, రైట్. సో అయితే ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ కార్నర్ క్యూబ్స్ అని అన్నాడు. సో ఎప్పుడైనా చూడండి అసలు అక్కడ కలర్స్ వేసినా వేయకపోయినా కానీ కార్నర్ క్యూబ్స్ అనేవి ఎన్ని ఉంటాయి అని అంటే 8 కార్నర్ క్యూబ్స్ అనేవి ఉంటాయి. 8 కార్నర్ క్యూబ్స్ ఉంటాయి. మరి 8 కార్నర్ క్యూబ్స్ చెప్పడానికి మనకి కలర్స్ పెయింట్ చేసినా పెయింట్ చేయకపోయినా కానీ మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఇన్నర్ సెంట్రల్ క్యూబ్స్ అంట. దీర్ఘగణం యొక్క లోపల మధ్య భాగంలో ఉండేటువంటి చిన్న గణాలు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి లోపల వైపు ఉండేటువంటి చిన్న గణాలు అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఏమున్నాయంటే 8 and 10 and 12 అనేవి ఉన్నాయి. సో మరి మనం ఏం చేయొచ్చు అంటే 8 10 12 ఉన్నాయి. సో 8ని ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి by 2 చేయాలి, 4 అనేది వస్తుంది. 10 తీసుకుంటే 10/2 అని అంటే 5 వస్తుంది. నెక్స్ట్ 12 తీసుకుంటే 12/2 అంటే 6 వచ్చింది. సో మరి 4 into 5 into 6 క్యూబ్స్ ఉన్నాయి ఇందులో. టోటల్ క్యూబ్స్ అనేవి ఎన్ని వస్తాయని అంటే సో 20 26 ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 120 క్యూబ్స్ యాక్చువల్లీ.
సో ఇందులో లోపలి భాగంలో ఉండేటువంటి క్యూబ్స్ అంట, ఇన్సైడ్లో ఉండేటువంటి క్యూబ్స్ అని అడిగాడు అని అంటే అవి కలర్లెస్ క్యూబ్స్ అవుతాయి. మరి కలర్లెస్ క్యూబ్స్ అనేది మనం చెప్పాలి అని అంటే మన దగ్గర n వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని ఏమని చెప్పొచ్చు అని అంటే సో n-2 ఇంటూ n-2 ఇంటూ n-2 చేయాలన్నమాట. అంటే ఒక n వాల్యూ 4 ఉంది, సో 4-2, ఇంకొక n వాల్యూ 5 ఉంది, 5-2, ఇంకొక n వాల్యూ అనేది 6 ఉంది, 6-2 చేస్తాం. సో 4-2 అంటే 2, 5-2 అంటే 3, 6-2 అని అంటే 4. సో 2 3s are 6 అవుతుంది, 6 4s are 24 అవుతుంది. 24 ఇన్నర్ క్యూబ్స్ ఉంటాయి, ఇన్సైడ్లో క్యూబ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, సో ఇది 91 అనేది. సో 92 చెక్ చేద్దాం. సో 92 చెక్ చేసినట్లయితే దీంట్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి డయాగ్రామ్ కనిపిస్తుంది, ఇట్లాంటి డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో ఈ డయాగ్రామ్లో మనకు వచ్చేసేసి 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. అది ఎట్లా చెప్పొచ్చు అని అంటే చూడండి, ఇట్లాంటి షేప్స్ వచ్చేసి దీంట్లో 4 ఉన్నాయి. సో 4 into 3 ఏమవుతుందంటే 12. సో మరి ఇట్లాంటి షేప్స్ దీంట్లో 4 ఎక్కడ ఉన్నాయని అంటే సో బిగ్ స్క్వేర్ అనేది ఒకటి ఉంది కదా, సో సారీ బిగ్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఉంది కదా, ఆ బిగ్ ట్రయాంగిల్ అనేది ఒకటి తీసుకున్నాం మనం. ఆ తర్వాత ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది, ఇది 3 అనేది అవుతుంది. సో మనకి ఓవరాల్గా ఏమవుతుందంటే 4 into 3 12 అయ్యాయి. ఆ తర్వాత ఈ లైన్ చూడండి, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ క్రాస్ లైన్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇదే క్రాస్ లైన్కి రైట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది +2. మరి ఈ క్రాస్ లైన్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ మొత్తం రైట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ +2. సో 12 + 4 ఏమవుతుందంటే 16 ట్రయాంగిల్స్ ఇందులో ఉన్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఏం చేశారంటే చూడండి, మనకు ఒక లైన్ అనేది ఇట్లా యాడ్ చేయడంతో టాప్ సైడ్ ఒక 3 ట్రయాంగిల్స్, బాటమ్ సైడ్ ఒక 3 ట్రయాంగిల్స్. సో ఈ 16కి ఏమయ్యాయి అంటే 3 యాడ్ అయ్యాయి. మరి దాంతోపాటు ఒక ట్రయాంగిల్ అనేది ఏబీసీ లెఫ్ట్ సైడ్లో వస్తుంది, ఏడీసీ రైట్ సైడ్లో వస్తుంది. మరి +2 ఒకటి 1 ఈజ్ ఏబీసీ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏడీసీ. 16 + 3 19, 19 + 3 22, 22 + 2 24 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. 24 ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 2లో కనిపిస్తుంది మనకి. ఓకే, సో అది నెక్స్ట్ వన్. 8th of April falls on Monday. What would be the 30th day of the month అని అన్నాడు. ఓకే, సో మనం దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే 30 - 8 చేస్తే 22 వచ్చింది. 22లో ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేస్తే 1 ఆడ్ డే అనేది వస్తుంది. ఆ 1 ఆడ్ డే ఏం చేయాలంటే గివెన్ డే మండే ఉంది కదా, సోమవారంకి యాడ్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి మండే సోమవారంకి యాడ్ చేసామని అనుకోండి. సో క్లియర్గా మనకి ఏమవుతుంది అని అంటే సో మండే +1 తీసుకున్నట్లయితే ఇక్కడ ట్యూస్డే అనేది అవుతుంది. ట్యూస్డే అంటే మంగళవారం. ఓకేనా, సో అది ఎక్కడ ఉందో చూడండి, మంగళవారం అనేది చూస్తే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 93. నెక్స్ట్ 94 చూద్దాం. 94 క్వశ్చన్. ఇన్ ఎ క్లాక్ ద మినిట్ హ్యాండ్ ఓవర్టేక్స్ అవర్ హ్యాండ్ 65 minutes అని అన్నాడు. సో దీనికి మనం ఎట్లా చేయాలి అని అంటే యాక్చువల్లీ 65 అనేది రాంగ్ వాల్యూ. సో అది మీట్ అవడానికి 65 5/11 minutes టైం పడుతుంది. సో మరి దీన్ని ఎట్లా చేయొచ్చు అని అంటే 65 5/11 మైనస్ రాంగ్ టైం. ఓకేనా, సో అంటే మనం దీన్ని ఏ ప్రాసెస్లో చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ టైం, కరెక్ట్ మీట్ టైం మైనస్ రాంగ్ మీట్ టైం బై రాంగ్ మీట్ టైం ఇంటూ టోటల్ టైంగా తీసుకోవచ్చు. ఓకే, సో అంటే కరెక్ట్ టైం ఎంత అంటే 65 5/11 minutesకి మీట్ అవుతూ ఉంటుంది. సో మరి రాంగ్ మీట్ టైం ఎంత అంటే క్వశ్చన్లో ఇచ్చింది 65 minutes. ఓకేనా, మరి బై 65 చేసి టోటల్ టైం అనేది తీసుకోవాలి. టోటల్ టైం ఎంత అడిగాడు మనకి, సో ఇక్కడ ఇన్ ఏ డే అని అన్నాడు. సో డే మొత్తంలో అంటే టోటల్ టార్గెట్ ఇచ్చింది 24 hours మనకి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమవుతుందంటే 65 5/11 - 65 అని అంటే 5/11 పక్కన పెట్టేసేస్తే ఓన్లీ 5/11 అనేది వస్తుంది, ఇది ప్లస్ వాల్యూ. ఓకే, సో 5/11 ఇంటూ 65ని టాప్ సైడ్కి మూవ్ చేస్తే ఏమవుతుంది అంటే సో 1/65 అనేది అవుతుంది ఇంటూ 24. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే 5తో మనం ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అని అంటే దీన్ని 5తో 13 టైమ్స్ కట్ చేయొచ్చు. మరి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 24/143 అవర్స్గా తీసుకోవచ్చు. ఓకే, 24/143 hours ఫాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వచ్చింది చూడండి, 65 5/11 పెద్ద వాల్యూ 65తో కంపేర్ చేసుకుంటే మనకి మిగిలేది ఈ 5/11 అనేది ప్లస్ వాల్యూకి సంబంధించింది కాబట్టి 24/143 hours అనేది ఫాస్ట్ అవుతుంది. ఓకేనా, సో అది ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ అనేది 24/143 hours ఫాస్ట్ అనేది మనకి ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 95 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 95. సో ఫర్ హౌ మెనీ టైమ్స్ బోత్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ విల్ బీ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఫ్రమ్ ద సండే 5 PM టు మండే 7 PM అని అన్నాడు. ఓకే, సో స్ట్రైట్ లైన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కండిషన్ ఏం తెలిసి ఉండాలంటే చూడండి, స్ట్రైట్ లైన్ అంటే కండిషన్ మనకి ఏం తెలిసి ఉండాలంటే 0 degrees అండ్ 180 degrees అనేవి కూడా రెండు స్ట్రైట్ లైన్సే. 0 degrees అంటే ఇట్లా ఉంటుంది, 180 degrees అంటేనేమో ఇట్లా ఉంటుంది.
ఇవి రెండు స్ట్రైట్ లైన్స్ అన్నమాట. ఓకే, సో ఇది 180 ఉంటుంది, ఇక్కడైతేనేమో 0 degrees యాంగిల్ అనేది ఉంటుంది. ఇవి రెండు కలిపి చెప్పమన్నాడు. సో యాక్చువల్లీ ఇక్కడ 5 PM నుంచి 7 PM దాకా చూడండి. 5 PM to 7 PM అని అంటే నెక్స్ట్ ఇదేమో 5 PM అనేది ఎప్పుడు ఆదివారం. ఓకే, ఇదేమో సోమవారం, అంటే 24 hours ఉంది ఇక్కడ. టోటల్లీ 24 hours + 2 ఉంది. 24 hours + 2 అని అంటే యాక్చువల్లీ 24 hours-కి 0 degrees యాంగిల్ చూడండి. 24 hours-కి 0 degrees యాంగిల్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుందని అంటే 24 hours-కి 0 degrees అయితేనేమో 22 times వస్తుంది. ఓకే, నెక్స్ట్ 24 hours-కి 180 degrees యాంగిల్ అనేది కూడా ఎన్ని టైమ్స్ వస్తుందంటే 22 times వస్తుంది. సో ఇదొక 22 times, ఇదొక 22 times అని అంటే మొత్తం మీద 44 times అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి ఈ 2 hours-లో 0 degrees యాంగిల్ అనేది 2 times వస్తుంది. 2 times యాడ్ చేసా. నెక్స్ట్ ఈ 2 hours-లో 180 degrees యాంగిల్ అనేది 5 to 7 బిట్వీన్లో 1 టైమే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేను 1 టైమే తీసుకున్నాను. ఓవరాల్గా తీసుకుంటే 47 టైమ్సే మనకి పాసిబిలిటీ ఉంది. 47 times ఎక్కడ ఉందంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకే, సో 95 ఇది. నెక్స్ట్ 96 చూద్దాం. వాట్ వాస్ ద డే ఆన్ 2nd January 1901? సో ఇక్కడ మనం దీన్ని చేయాలి అని అంటే ఏం చేయాలంటే డేట్ తీసుకోవాలి. సో డేట్ తీసుకున్నాము. జనవరి కూడా ఏమవుతుందంటే అది నార్మల్ ఇయర్ కాబట్టి 1 తీసుకున్నాను. సో ఇయర్ 1 తీసుకున్నాను. సో ఇయర్ని మనం /4 చేస్తే 0 వస్తుంది. మరి 19 అంటే 0 సెంచరీ కోడ్ అవుతుంది /7. ఓకే, సో మరి /7 చేయడానికి ఇక్కడ పెద్ద నెంబర్స్ లేవు కాబట్టి మన రిమైండర్ శేషం అనేది 3 వస్తుంది. సో 3 అని అంటే మనం ఏం తీసుకోవచ్చారంటే సో ఇక్కడ సండే మండే ట్యూస్డేగా తీసుకోవచ్చు. ట్యూస్డే అనేది ఏమవుతుందంటే మంగళవారం. ఓకేనా, సో మంగళవారం అనేది 96 క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చెక్ చేద్దాం. 97 ఇఫ్ A ఈజ్ సౌత్ ఆఫ్ B అని ఇచ్చాడు. ఓకేనా, సో B యొక్క సౌత్ డైరెక్షన్లో A ఉన్నాడంట. ఓకే, నెక్స్ట్ C ఈజ్ ఈస్ట్ ఆఫ్ B అని అంట. C ఈజ్ ఈస్ట్ ఆఫ్ B అని అంటే Bకి ఈస్ట్ డైరెక్షన్లో C ఉన్నాడని చెప్పాడు. అండ్ D ఈజ్ టు ద సౌత్ ఆఫ్ C అని అంట. సో D ఈజ్ టు ద సౌత్ ఆఫ్ C అని అంటే Cకి సౌత్ డైరెక్షన్లో అండ్ D ఉన్నాడని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ అట్ ఈక్వల్ డిస్టెన్స్ D ఈజ్ సౌత్ ఆఫ్ C అట్ ఈక్వల్ డిస్టెన్స్ అని ఇచ్చాడు. దెన్ హూ ఈజ్ టు ద సౌత్ ఈస్ట్ ఆఫ్ B అన్నాడు. Bకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఏమన్నారంటే D ఉంటాడు. సో D అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకే, సో 98 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 98. A man started to walk east direction. After moving a distance, he turned to his right. He turns to his right and moving a little distance again turned in the and to his left అని ఇచ్చాడు. In which direction was going now అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడంట. సో ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు. తర్వాత ఆఫ్టర్ మూవింగ్ ఏ డిస్టెన్స్ ఇట్ టర్న్ టు హిస్ రైట్. ఒక రైట్ సైడ్ తిరిగాడు. తర్వాత ఈ టర్న్స్ రైట్ అన్నాడు. ఓకే, మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు. మూవింగ్ ఏ లిటిల్ డిస్టెన్స్ అగైన్ టర్న్ ఇన్ ఎండ్ టు హిస్ లెఫ్ట్ అన్నాడు. ఓకే, లెఫ్ట్ సైడ్ తిరిగాడంట. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ నౌ గోయింగ్ అని ఇచ్చాడు. రైట్కి లెఫ్ట్కి పోతే ఈస్ట్కి రైట్ సైడ్లో ఏముంటుంది? ఈస్ట్కి రైట్ సైడ్లో సౌత్ డైరెక్షన్ ఉంటుంది, దక్షిణ దిశ. సో మనం దీన్ని దక్షిణంగా ఆన్సర్గా తీసుకోవచ్చు. దక్షిణం అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఇది 98 క్వశ్చన్. సో నెక్స్ట్ 99 చూద్దాం. ఇన్ ఇయర్ రో అనుపమ్ ఈజ్ 11th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ దీపక్ ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్ అండ్ దీపక్ ఈజ్ లెఫ్ట్ టు అనుపమ్ అని అన్నాడు. ఇఫ్ దెర్ ఆర్ 4 persons బిట్వీన్ దెమ్ దెన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దెర్ ఇన్ ద రో అని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇది ఓవర్లాప్ కేసులో ఉందా నాన్ ఓవర్లాప్ కేసులో ఉందా డిసైడ్ చేయాలి. అనుపమ్ ఈజ్ 11th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ దీపక్ ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్ అండ్ దీపక్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అనుపమ్ అని ఇచ్చాడు. ఓకే, ఇది ఓవర్లాప్ కేసు అవుతుంది. చూడండి ఓవర్లాప్ కేసు అనేది అవుతుంది. ఓవర్లాప్ అన్నప్పుడు చాలా నీట్గా డీల్ చేయాలి దీన్ని. సో ఎందుకనంటే అనుపమ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడు. అనుపమ్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి దీపక్ అనేటువంటి పర్సన్ ఇక్కడ ఉన్నాడు, దీపక్. సో మరి అనుపమ్ అనేటువంటి పర్సన్ నెంబర్ చూస్తేనేమో 11th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఎడమ వైపు నుంచి 11వ స్థానం. సో మరి దీపక్ చూస్తేనేమో కుడివైపు నుంచి ఏ స్థానం అంటే 13వ స్థానం, కుడివైపు నుంచి 13వ స్థానం. సో వీళ్ళ మధ్యలో 4 వ్యక్తులు ఉన్నారంట. అసలు నేను ఇట్లా డయాగ్రామ్ ఎందుకు నేను ఓవర్లాప్ డయాగ్రామ్ డ్రా చేశానంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాడనంటే అనుపమ్కి ఎడమ వైపున దీపక్ ఉన్నాడంట. అనుపమ్కి ఎడమ వైపున దీపక్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఓవర్లాపింగ్ సిచ్యువేషన్లోనే ఉండాలి. సో మరి ఓవర్లాపింగ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం టోటల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామని అంటే సో 11 + 13 మైనస్ మిడిల్ మెంబర్స్ అంటే 4 members -2. సో ఇక్కడ ఏమవుతుందంటే 24 - 4 అని అంటే ఏమవుతుంది అంటే 24 - 4 అంటే 20 - 1 అంటే 18. సో 18 members టోటల్ మెంబర్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. 18 members ఎక్కడ ఉందంటే ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకే, సో 100th క్వశ్చన్ చూద్దాం. సో 100th క్వశ్చన్లో ఈ క్రింది వానిలో ఏ సమాధాన పటము ప్రశ్న పటంలో ఖాళీ స్థానంలో ఉంచినా అది సంపూర్ణ పటము అగును అని అన్నాడు.
ఓకే, ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ డయాగ్రామ్ అవ్వాలి అని అంటే నేను ఏని ఇన్సర్ట్ చేసినట్లయితే ఇది కంప్లీట్ డయాగ్రామ్ అవుతుంది. సో 100th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. ఓకే, సో ఇది మనకి ఈ గ్రాండ్ టెస్ట్ 46కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.